Greetings all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries deliberate every single day. ఈ కాలంలో మనకు సమయంలో ఈ విధంగా కలిసినందుకు ఆ దేవుని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం that has been taken from Job chapter 13 verse 3. It says in the Bible, "But I desire to speak to the Almighty and to argue my case with God." So powerful word that is coming from Job at the time while he was been going through temptations. మరి యోబు భక్తుడు మరి అనేక విధాలుగా మరి దేవుని దృష్టిలో మరి యథార్థవంతుడిగా జీవిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. యోబు యొక్క జీవితం ఎంత గొప్ప జీవితం అంటే మరి దేవుడికి ఎంతో ఇష్టడుగా మరి దేవుడు మరి యోబుని అంటాడు, యథార్థవంతుడు నా యొక్క ప్రియమైనటువంటి కుమారుడు అని. అలాంటి మంచి రిలేషన్షిప్లో మరి యెహోవా ప్రభుతో ఉంటున్నప్పుడు మరి డెవిల్ సాతాను వచ్చేసి టెంప్టేషన్లో గురి పెట్టినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఎన్ని టెంప్టేషన్స్ గురి చేసినా మరి సమస్తాన్ని ఏబులో నుంచి తీసేసిన అనుకున్నటువంటి ప్రతిదీ మరి ఎంతో మరి వెల్తీ పర్సన్ మరి ఆ కాలంలో మరి ఏబు నువ్వు ఎన్ని విషయాలుగా శోధనలు పెట్టినా ఏ పని చేసినా ఎన్ని విషయాలు ఇబ్బందులకు గురి చేసినా నా నుంచి దూరం కాడు నా ప్రియమైనటువంటి బిడ్డ అనేది మరి యేసు క్రీస్తు ప్రభు యోబు భక్తుని మీద ఎంతో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. మరి అలాంటి సమయంలో మరి ఎంతో వేదనతో మరి సొంత భార్య కూడా మరి కఠినంగా మరి మాట్లాడుతున్నప్పుడు అలాంటి సమయంలో ఏమంటున్నాడు, ఆ డిజైర్ టు స్పీక్ టు ద ఆల్మైటీ. ఎంత వేదనలో ఉన్నప్పుడు కూడా మనకి ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఏ విధమైన ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పటికీ నీలో ఒక డిజైర్ ఉండాలంట. మరి ప్రభు అయినటువంటి యెహోవాతో మాట్లాడాలనే డిజైర్. మనమైతే ఈ లోకంలో మరి అలాంటి వారిగా ఉండడానికి ఇష్టపడం. ఎందుకంటే ఏ కష్టమైనా కూడా మనల్ని దేవుని నుంచి దూరం చేస్తుంది కానీ దేవునికి దగ్గర చేయదు. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ సుఖంగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడే మనం సెలబ్రేషన్ చేసుకుంటాం కానీ దేవుడు నా జీవితంలో ఇది చేశాడు అది చేశాడు కాబట్టి ఈరోజు పార్టీ చేసుకుందాం అది చేసుకుందాం అని చాలామంది అలా ఉంటారు. కానీ యోబు భక్తులు మనకు నేర్పుతున్న పాఠం ఏమంటే, అలాంటి సమయంలో అనేక ఇబ్బందులు సాతానుతో సమస్తాన్ని కోల్పోయాడు. ఉన్నటువంటి సంపద మరి భార్య కూడా బిడ్డలందరూ మరి ఆయనకు ఎన్ని విధాల టెంప్టేషన్ వచ్చినప్పుడు మరి అలాంటి సమయంలో ఏమంటున్నాడు మరి సాతానుతో, నీకున్నటువంటి యేసుతో మాట్లాడాలి ప్రభు అంటే యెహోవాతో నాకు మాట్లాడాలనే స్ట్రాంగ్ ప్యాషన్ ఉంది. టు ఆర్గ్యూ మై కేస్ విత్ గాడ్, అది మెయిన్ ఇంపార్టెంట్. దాట్స్ వాట్ ద బైబిల్ సేస్. మనం లూక్ వామ్ క్రిస్టియన్స్తో ఎక్కువ ఆర్గ్యూ చేయడం అనేది ఇట్స్ నాట్ ఐడియల్. అంటే మన టైం మనం వెయిట్ చేసుకుంటాం. చాలామంది తెలిసేది లేక ఉంటారు. చాలామంది నవడేస్ డిబేట్స్తో ఇది మరి ఎస్పెషల్లీ ఇండియాలో అనేకంగా డిబేట్స్ మీన్స్ వాళ్ళు తెలిసి తెలియక ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకి అర్థం కాదు. చాలామంది సంఘ కాపర్లు పాస్టర్లు కూడా వారితో డిబేట్స్ పెట్టుకుంటూ మీన్స్ దెర్ ఇస్ నో యూజ్, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అందుకనే మరి ఏమంటున్నాడు, అంటూ ఆర్గ్యూ మై కేస్ విత్ గాడ్. నేను దేవునితో మాత్రమే నేను మాట్లాడుతా, దేవునితో మాత్రమే నేను నా విషయం చెప్పుకుంటా. కానీ మరి ఏమీ సగం తెలిసి సగం తెలియని వారితో మరి మనం అన్నెసెసరీగా మాట్లాడి వారితో మన టైంని వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు అన్నట్టు మరి యోబు భక్తులు మనకు ఈరోజు నేర్పుతున్నట్టు గొప్ప పాఠం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏ విధంగా మరి దేవుని గురించి తెలియనప్పుడు వారు వచ్చే మరి పాస్టర్లు వారి దగ్గరికి వెళ్ళి డిబేట్స్ పెట్టి కూర్చోవడము, అన్నెసెసరీగా వాళ్ళతో మాట్లాడము, లేనిపోని విషయాలు వాళ్ళ దగ్గర నుంచి మాటలు అనిపించుకోవడం, దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. That's a shame for the God, because they talk a lot of wrong things about Jesus Christ which they don't know. They knowingly or unknowingly they speak. But then being you know everything as a Christian, being you as a pastor, సంఘ కాపరిగా నువ్వు ఉన్నప్పుడు అలాంటి వారితో మనము అన్నెసెసరీగా ఆర్గ్యుమెంట్లకు కానీ డిబేట్స్లో కానీ పోవడం అనేది ఎంత మాత్రము మనకు మంచిది కాదు. సంఘానికి, క్రిస్టియానిటీకి, సంఘ కాపరులకు ఎలాంటి విషయంలో దోహదం చేయదనేదే యోబు భక్తుడు లాగా మనం కూడా మనకున్నటువంటి ప్రాబ్లము డైరెక్ట్గా ప్రొవైడ్ యెహోవాతో మాత్రమే మనం ఆర్గ్యూ చేయాలి. దేవా, నువ్వు నాకు ఈ మరి ప్రామిస్ ఇచ్చావు కదా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని బైబిల్ సెలవు ఇచ్చింది కదా, మరి నీ యందు మాత్రమే నేను ఆధారపడి ఉంటున్నా. నువ్వు నన్ను ఇంతవరకు తీసుకొచ్చావు, ఈ పరిస్థితుల్లోకి తీసుకొచ్చావు, ఈ పరిస్థితుల నుంచి బయటికి నెట్టే దేవుడు నువ్వు మాత్రమే అని మనం ఎప్పుడైతే దేవునితో మనం ఆ విధంగా మాట్లాడలేదు, దేవునితో ఆర్గ్యూ చేయాలి. కానీ ఎందుకంటే నీకు ఒక స్ట్రాంగ్ కేసు ఉంది, దేవా నువ్వు నన్ను నడిపించావు, ఈ లోకంలో వ్యక్తులు కాదని ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కృప మెండుగా ఉంటుంది. కానీ అన్నెసెసరీగా మన టైం వేస్ట్ చేసుకొని మన పీస్ వేస్ట్ చేసుకోకూడదు అనేదే ఏ భక్తుల ద్వారా మనం అందరం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం. లెట్ ద పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లెట్ ఎవ్రీవన్ బిలీవ్ దట్ ద ఓన్లీ one person that we need to argue our case is none other than God, not with any other people who's been into this world. So let's have this small prayer.
We thank you, Jesus Christ, for giving one more day in our life. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly today, ఆ రోజుల్లో మరి ఏబు భక్తుడు అనేక కష్టాల్లో నష్టాల్లో మరి వెళ్తున్నప్పుడు ఏబు భక్తుడు మరి గొప్పగా మరి చెప్తున్నాడు మనందరికీ, నాకున్నటువంటి ప్రతి కష్టాన్ని నేను దేవునితో మాట్లాడాలని, ఆయనతో నేను నా ప్రతి విషయాన్ని నేను ఆర్గ్యూ చేయాలని, నాకున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన దగ్గర పెట్టాలని నాకు బలమైన కోరిక ఉంది అని ఏ విధంగా స్ట్రాంగ్గా చెప్తున్నాడో మనకు కూడా, లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై ఆర్గ్యూయింగ్ విత్ ద పీపుల్ హూ డోంట్ నో ఎనీథింగ్ about Jesus Christ, especially with the lukewarm Christians or the people who don't know anything about Jesus Christ. That's not going to give us any good thing. That's not give us any results in our life. మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి సమస్యను ప్రతి జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో మాత్రమే మనం మొరపెట్టుకుంటూ, దేవా నువ్వు నన్ను ఇంతవరకు నడిపించావు కదా, మరి నాకున్నటువంటి ఈ సమస్యను కూడా నువ్వు మాత్రమే తొలగిస్తావు, నువ్వు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నువ్వు మాత్రమే మా యొక్క జీవితానికి పరిష్కారం చూపించదు గల దేవుడు అని దేవునితో మనం ఎప్పుడైతే ఆర్గ్యూ చేస్తామో, దేవునితో ఎప్పుడైతే మనం మాట్లాడుతామో, అప్పుడు మన జీవితంలో ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఏ విధంగా యోబుకి ఏ విధంగా అనేక శోధల నుంచి తప్పించుకొని మరి దేవుని సన్నిధిలో గొప్పగా యథార్థవంతులు అనిపించుకున్నాడో, మనం కూడా ఆయన సన్నిధిలో మనం యథార్థవంతులుగా జీవించడానికి ఇష్టపడాలనేదే దేవుని యొక్క గొప్ప వాంఛ. Let the people who's been watching this video, let those people believe that Jesus Christ is the one who's been with the righteous people. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. We thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.